హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, మా మమ్మీ వాళ్ళు సంక్రాంతికి డబ్బులు ఇచ్చారనమాట. నా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కదా, డెలివరీ నెల అయ్యింది, నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. సో అందరూ బట్టలు కొనుక్కోండి, మీ నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి మమ్మీ వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చారు. సో మేమైతే బట్టలు అయితే కొనేసుకున్నాం అనమాట అందరం. ఈ ఇయర్ సంక్రాంతికి 2025 మా హస్బెండ్, పాప, బాబు, నేను ఏమేమి బట్టలు తీసుకున్నామో అన్నీ మీకు షేర్ చేస్తాను అనమాట. స్టార్టింగ్ విత్ మై శారీస్ ఓన్లీ. నేను తీసుకున్న శారీస్ చూపిస్తాను. నేనైతే మా మమ్మీ దగ్గరే కొనుక్కున్నాను, 2 చీరలు తీసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్ళి తీసుకోలేను కాబట్టి నేను మా అమ్మ దగ్గర కొనుక్కున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ శారీ తీసుకున్నాను అనమాట. నాకు బాగా నచ్చింది. సింపుల్గా చాలా చీరలు ఉన్నాయండి ఇప్పటి వరకు. కట్ అండ్ మిషన్ దగ్గర ఒక 10 బ్లౌజెస్ ఉన్నాయి అవి స్టిచ్చింగ్కి. ఇంకా చాలా ఉన్నాయి కొత్తవని చెప్పి సింపుల్గా 2 శారీస్ తీసుకున్నా. ఈ శారీ వచ్చేసి శ్రీలీల గారు కట్టుకున్న శారీ అనమాట, చూసారా? సో ఈ శారీ అనమాట రెప్లికా మోడల్. నేను ఈ కలర్ తీసుకున్నాను. ఇందులో అది డార్క్ పింక్, నేను కనకాంబరం కొంచెం షేడ్ లైట్ పింక్లో తీసుకున్న శారీలో వస్తుంది, చూసారా? సో ఇదనమాట నాకు బాగా నచ్చింది. సింపుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఇది తీసుకున్నా. అంటే పండక్కనే కాదు, నచ్చింది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి మోడల్స్ రావని చెప్పి నేనైతే ఈ శారీ తీసుకున్నాను అనమాట. మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది చూడండి, చాలా బాగుంది. సో ఈ శారీ ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి నేను ఎప్పటి నుంచో ఈ కాంబినేషన్లో తీసుకోవాలి అనుకుంటున్న శారీ అనమాట. ఇది ఎప్పటి నుంచో స్కై బ్లూ ఎల్లో కాంబినేషన్లో చీర కొనుక్కోవాలనుకున్నాను. ఈ సంక్రాంతికి అది కుదిరిందనమాట. యాక్చువల్గా నేను పట్టు మోడల్లో కొనుక్కోవాలనుకున్నా, బట్ ఇది కూడా జెర్రీ బార్డర్ వచ్చింది. ఇంకా హెవీ పట్టులో ఎందుకని తీసుకోలేదు. ఇది శారీ ఫోటో మమ్మీ కొత్త స్టాక్ తీసుకొచ్చింది కదా, అందులో నేను తీసేసుకున్నాను అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, మా నేను సంక్రాంతికి డబ్బులు ఇచ్చావు కదా, నేను తీసుకుంటా ఈ శారీ అని చెప్పి నేను తీసుకున్నాను. మా మమ్మీ సరే నీకు బాగుంటుందో తీసుకోమని చెప్పింది. ఇంకా బయట అయినా డబ్బులు ఇవ్వాలి కదా, ఎవరి దగ్గర అయితే ఏముంది చెప్పండి. మా మమ్మీ అని నాకు కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తుంది. సో ఇదనమాట నా పండగ చీర. బట్ నేను సంక్రాంతికి అయితే కట్టుకోను ఈ శారీ, ఎందుకంటే సంక్రాంతికి ఆల్రెడీ పట్టు చీర కుట్టిపించేసుకున్నాం. ఇంతకుముందు కొనుక్కున్న పట్టు చీర సంక్రాంతికి కుట్టించుకున్నాను అనమాట. అది కట్టుకుంటాను. అమ్మ వాళ్ళు డబ్బులు ఇచ్చారు కొనుక్కోవాలి కాబట్టి ఈ శారీస్ కొనుక్కున్న 2 శారీస్. మరి సంక్రాంతికి ఏంటక్క ఇంత సింపుల్ శారీ తీసుకున్నావా అని అనుకోకండి. సంక్రాంతికి పట్టు చీర ఆల్రెడీ స్టిచ్చింగ్ దగ్గర ఉంది, వచ్చేసి అదే కట్టుకుంటా సంక్రాంతికి. ఓకే, నా బట్టలు 2 సింపుల్గా. ఎందుకంటే అన్నీ ఉన్నా సరే డబ్బులు ఇచ్చారు, మళ్ళీ కొనుక్కోకపోతే డబ్బులు ఇచ్చినా కొనుక్కోలేదు చూడు సంధ్య అని అనుకుంటుంది మా మమ్మీ. అందుకే మమ్మీ దగ్గర 2 శారీస్ తీసుకున్నా. మా ఆయన అయితే ఆల్మోస్ట్ షాపింగ్ అంతా 2 జతలు తీసుకున్నారనమాట. ఒక జత ఫ్రమ్ మింత్రా, ఒకటి అజియో, అమెజాన్ నుంచి తీసుకున్నారు. ఆయన కూడా బాగానే తీసుకున్నారనమాట. అంటే ఆయన సెలెక్షన్, నేనే కొంచెం సెలెక్షన్ హెల్ప్ చేసా. ఈ షర్ట్ తీసుకున్నారు ఆయన. ఇది ఒక షర్ట్. ఓకే, ఈ షర్ట్ మీదకి ఆయన ఇక్కడ బ్లాక్ ప్యాంట్ తీసుకున్నారు. ఇలా బ్లాక్ ప్యాంట్ అయితే తీసుకున్నారనమాట. ఇది ఒక జత అయిపోయింది కదా, సెకండ్ వన్ ఇది మేము వైట్ అనుకొని ఆర్డర్ చేసామన్నమాట. బట్ ఇది కొంచెం గ్రేష్ కలర్లో వచ్చింది, బట్ ఆయనకు నచ్చింది. సో ఇది షర్ట్, ఇది మింత్రా నుంచి వచ్చిందనమాట. ఐ థింక్ ప్యాంట్ అయింది. ఆయన ఇప్పటివరకు ఓపెన్ చేయాలి, నేను ఓపెన్ చేశాను. ఇదిగోండి గ్రే కలర్ ప్యాంట్. సో ఆయన 2 జతలు తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాపవి చూపిస్తాను ఇప్పుడు నేను, హాస్ని పాపవి. వీడియో ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. నా శారీస్ ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి. కొంతమంది అనుకుంటారు సంక్రాంతికి అని చెప్పి శారీస్ కొనుక్కున్నావు కానీ సంక్రాంతికి కట్టుకోవా అని. సో అనుకుంటారు, బట్ సంక్రాంతికి ఆల్రెడీ పట్టు చీర ఉంది నాకు. ఇదిగోండి హాస్నికి బట్టలు తీసామన్నమాట. సింపుల్గా చూడండి, చాలా స్మూత్గా ఉంది. లెహెంగా జాకెట్ తీసుకున్నాను నేను. చాలా ట్రై చేసామండి, అన్ని గరుకుగా ఉన్నాయి. మా ఆయనకు అస్సలు నచ్చలేదు. ఆయనకు చాలా స్మూత్గా ఉండాలి. లోపల ఇలా ఇది ఊళ్ళలో ఇలా కుడతారు. సో ఇలా కుట్టించి ఉండే పట్టు లంగా కోసం చాలా ట్రై చేసాం. ఫైనల్గా ఇది దొరికింది. ఇగోండి. సో ఇదనమాట పాపకి. సో పాపకి ఇలా లెహంగా తీసామన్నమాట. ఓకే, పాప బట్టలు అయిపోయిన. పాపకు ఒక జత తీసుకున్నాం, ఎందుకంటే బర్త్డేకి తీసుకొచ్చిన ఫ్రాక్స్ ఉన్నాయండి. అందుకే పట్టు లంగా సంక్రాంతి రోజుకి తీసుకున్నాం. భోగికి, కనుమకి ఆల్రెడీ ఇంతకుముందు కొత్త డ్రెస్సెస్ ఉన్నాయి. ఒక్కసారి కూడా ఏమి కొత్త డ్రెస్సులు తనకి చాలా ఉన్నాయి. సో అవి వేస్తామన్నమాట. ఇంకా బాబు బట్టలు అయితే బాబుకి హైట్కి ఇంకోండి
బాబుకి మంచి చాలా లావుగా ఉందన్నమాట, దొడ్డుగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. ఇదిగోండి, బాబుకి 2 జతలు తీసుకున్నాము, ఎందుకంటే ఇప్పుడు చలి వేస్తుంది కాబట్టి కొంచెం అంటే ఎంత పెద్దగా లేడు, బట్ మరీ అంత చిన్న సైజ్ ఎందుకు అని చెప్పేసి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాం మీకు. బాబుకి ఒకటి పీచ్ కలర్ అండ్ ఇంకొకటి పిస్తా గ్రీన్ కలర్లో తీసుకున్నాం. వాడికి 2 జతలు, బాబుకి 2 జతలు, పాపకు 1 జత. అంటే తనకు చాలా ఉన్నాయి. బాబు ఇంక ఇప్పుడే పుట్టాడు కదా, నెలే అయింది, సో వాడికి ఇంకా బట్టలు వస్తూనే ఉంటాయి అనమాట. ఇంకోటి ఇది బాబు డ్రెస్. ఓకే, సో ఇవన్నమాట మా ఫ్యామిలీ అందరి బట్టలు. మేము నలుగురం మా మమ్మీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతోని ఆన్లైన్ ఆఫ్లైన్లో చేసిన షాపింగ్. సో ఎవరికి ఏం నచ్చాయి, ఏం బాగున్నాయి అనేది మీరు కమెంట్ చేసి డెఫినెట్గా చెప్పాలి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. డెఫినెట్గా వీడియోని ఇంతవరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. సో మీ ఒక్క లైక్ చాలా ఇంపార్టెంట్ నాకైతే. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.